ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అస్సాం అల్లకల్లోలంగా మారింది. రాష్ట్రాన్ని భీకర వరదలు కబలిస్తున్నాయి. అసలు అస్సాంలో పరిస్థితి ఏంటి? 631 గ్రామాలు పూర్తిగా నీట మునగడానికి అసలు కారణం ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు అక్కడ చేపట్టింది? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అస్సాంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 6 జిల్లాలలో వరద పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. శివసాగర్, ఘోలాఘాట్, చరైథేవ్, జోర్హాట్, నాగావ్ మరియు కామ్రూప్ జిల్లాలలో జనం విలవిల్లాడిపోతున్నారు. సోమవారం రాత్రి వరకు అందినటువంటి నివేదికల ప్రకారం ఏకంగా 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 631 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ వరదల కారణంగా సుమారు 4.45 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు లేదా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులోనూ చరైథేవ్ జిల్లాలో అత్యంత పరిస్థితి విషాదకరంగా మారింది. ఒక్క జిల్లాలోనే దాదాపు 1.88 లక్షల మంది ప్రభావితం కాగా శివసాగర్ జిల్లాలో 1.44 లక్షల మంది వరద బారిన పడ్డారు. నుమాలీగఢ్ వద్ద ధాన్సిరి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మనుషులకే కాదు మరొక వైపు మూగజీవాలకు, రైతన్నలకు ఈ యొక్క వరదలు తీరని క్షోభను మిగిల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 37,139 హెక్టార్లలో పండినటువంటి పంట పొలాలు నీట మునిగాయి. చేతికి వచ్చే దశలో ఉన్న పంట నీళ్ల పాలవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. మూగజీవాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. సుమారు 2.56 లక్షలకు పైగా మూగజీవాలు వరద బారిన పడగా అంచనాల ప్రకారం సుమారు 26,000కు పైగా పశువులు వరదలో గల్లంతైపోయాయి. రోడ్లు కోతకు గురి కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా నీట మునిగాయి. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 171 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా 4,667 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి ఏకంగా 184 పునరావాస శిబిరాలు మరియు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ క్యాంపుల్లో 28,695 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో ప్రత్యేకంగా 97 మంది గర్భిణీలు, బాలింతలు, అలాగే 42 మంది దివ్యాంగులు ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్థానిక యంత్రాంగంతో కలిసి ఏకంగా 67 పడవలను రంగంలోకి దించాయి. నీటిలో చిక్కుకున్న వారిని కాపాడి వారికి బియ్యం, కందిపప్పు, ఉప్పు వంటి నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అస్సాం ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి ఏటా అస్సాం ప్రజలు ఈ వరద రాక్షసులతో పోరాడుతూనే ఉన్నారు. ప్రకృతి ముందు మనుషులు ఎంత బలహీనంలో ఈ వరదల ద్వారా మరొకసారి నిరూపించబడుతున్నాయి. అయితే ఈ కష్టకాలంలో అస్సాం ప్రజలకు మనమందరం కూడా అండగా నిలవాల్సినటువంటి పరిస్థితి. ఈ విపత్తు నుంచి అస్సాం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఒకసారి ఆ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చిన్న చిన్న పిల్లలను వరదలు చిక్కుకున్నటువంటి వారిని కాపాడడం కోసం తల్లిదండ్రులు పడుతున్నటువంటి అవస్థలు, కుటుంబ సభ్యులు అక్కడ చిక్కుకున్నటువంటి వారిని కాపాడడం కోసము ఆ వరదలో అందులోకి వెళ్ళి ప్రాణాపాయ స్థితుల నుంచి ప్రాణాలకు తెగించి వారిని కాపాడడానికి చేస్తున్నటువంటి దుస్సాహసాలు ఎక్కడ చూసినా కూడా అస్సాంలో ఇలాంటి భీకరమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పడవలు వేసుకొని అక్కడ పూర్తిగా ఇంకెక్కడైనా ఇళ్ల మీద ఉన్నటువంటి వారు చిక్కుకున్నటువంటి ఇంట్లలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా రెస్క్యూ చేయడానికి అక్కడ నిరంతరమైనటువంటి ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాలలో చూస్తుండగానే మనుషులు గల్లంతైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికే 40కి పైగా అక్కడ ప్రజలు చనిపోయినట్టుగా తెలుస్తుంది అధికారికంగా. అనధికారికంగా ఇంకా ఆ లెక్క మరింత ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎంతమంది చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం చేరింది అనేది ఇప్పుడు వరదలంతా కూడా సద్దుమణిగితే కానీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకా అక్కడ భీకరమైనటువంటి వరద కొనసాగుతుండడం, అనేక గ్రామాలు 600లకు పైగా గ్రామాలు ఇంకా ఆ వరద నీటిలోనే ఆ ఇల్లులన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఆ వరద నీటిలోనే సమాంతరంగా ఆ నీళ్ళలోనే ఆ ఇల్లులన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఎక్కడ చూసినా కూడా అడుగు తీసి అడిగి వేసేటువంటి పరిస్థితి లేనంతగా అక్కడ వరదలు సంభవిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ తినడానికి తిండి కూడా లేకుండా హెలికాప్టర్స్ ద్వారా అక్కడ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆకలితో అలమటిస్తున్నటువంటి వారందరికీ కూడా, మరికొన్ని ప్రాంతాలలో అలా ఆకలితో అలమటిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు
భీకరమైనటువంటి ఆకలితో వారు కేకలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా ప్రభుత్వం ఇప్పుడు సహాయక చర్యలు వేగవంతం చేసింది. పునరావాస కేంద్రాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా సరఫరా చేస్తుంది ఆహార పదార్థాలు కానీ మిగతా అన్ని కూడా. ప్రస్తుతం చిక్కుకున్నటువంటి ముఖ్యంగా ఎక్కడైతే ఈ గ్రామాలలో ఇంకా చిక్కుకున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరినీ కాపాడడం కోసం నిరంతరంగా అక్కడ శ్రమిస్తూ పడవల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి. మిగతా అక్కడ తోటి గ్రామస్తులే కానీ లేకుంటే బంధువులే కానీ తెలిసిన వారే కానీ అలా గల్లంతైపోతున్నటువంటి వారిని కాపాడడం కోసము చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా, దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా, చిన్న పిల్లలని ఒక తండ్రి మొత్తం వరదలో ఒక డొప్పలో ముగ్గురు పిల్లలని చిన్న పిల్లని పెట్టి తను మాత్రము ఆ నీళ్ళల్లో మునుగుతూ కష్టపడుతూ శ్వాస తీసుకుంటూ అక్కడ వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇలాంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలే అస్సాంలో కనిపిస్తున్నాయి. ఎక్కడ కదిలించినా కూడా, ఏ గ్రామాన్ని కదిలించినా కూడా ఇదే రకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ భీకరమైనటువంటి వరదల నుంచి త్వరగా అస్సాం కోలుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే లక్షలలో ఎఫెక్ట్ అయ్యారు, వందలు కాదు వేలు కాదు, ఈ వరదల కారణంగా లక్షలలో ఎఫెక్ట్ అయిపోయి వారందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనతో కూరుకున్నటువంటి పరిస్థితి. 4 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా ఈ భారీ వరదలకు ప్రభావితమయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతున్నటువంటి వరదల ఉధృతి అయితే ఇంకా ప్రస్తుతం అక్కడ భయానక పరిస్థితిని క్రియేట్ చేస్తుంది.